వైసీపీ నేతల బృందం భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో 30 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టిన సీఎం జగన్ ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. రీసెంట్ గా కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ సహా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు సీఎం జగన్. పలాస వేదికగా సందర్భంగా విపక్షాల వైఖరిని ఘాటుగా విమర్శించారాయన. ఉత్తరాంధ్ర అభివృద్ధి సహా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్న వైవి సుబ్బారెడ్డి, అమరావతి కోసం టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని, 30 నెలల్లో ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాయమాటలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. ఉత్తరాంధ్ర అభివృద్ధే వైసీపీ లక్ష్యమన్న మంత్రి గుడివాడ అమర్నాథ్, హైదరాబాద్ తో పోటీ పడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రజలు గమనిస్తున్నారన్న వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే సీఎం జగన్ అభిమతమన్నారు.